My dear friends, and my dear masters, and my dear gods. Lord Jesus Christ said, "There are many mansions in my Father's kingdom." We have to understand that. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నా తండ్రి రాజ్యంలో ఎన్నో లోకాలు, ఎన్నో తలాలు ఉన్నాయి. ఎంతసేపు మనం భూమి గురించే ఆలోచిస్తాం. ఆ భూమి అనే ఒక బావిలోనే కప్పలా ఉంటాం. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నా యొక్క తండ్రి రాజ్యంలో అనేక లోకాలు, కోటాను కోట్ల లోకాలు, కోటాను కోట్ల తలాలు, డైమెన్షన్స్ ఉన్నాయి. ఇన్ని అన్ని అని చెప్పనలవి కాని లోకాలు సృష్టిలో ఉన్నాయి. ఇన్ని అన్ని అని చెప్పనలవి కాని తలాలు సృష్టిలో ఉన్నాయి. ఈ భూమండలం అంతా కూడాను మూడవ తలానికి చెందింది, థర్డ్ డైమెన్షనల్ రియాలిటీ. దెర్ ఈజ్ ఫోర్త్ డైమెన్షనల్ రియాలిటీ. ఆ ఫోర్త్ డైమెన్షన్ ఈ 3 డైమెన్షన్కి కనపడదు. కానీ ఆ ఫోర్త్ డైమెన్షన్ ఇది ఎంత ఉందో అది అంతకన్నా ఎక్కువ ఉంది. తర్వాత 5th డైమెన్షన్ నుండి 5వ తలం, 6వ తలం, 7వ తలం, 8వ తలం, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 1000, 1,00,000 కోటి తలాలు ఉన్నాయి. అది తెలుసుకున్నవాడు బావిలోంచి బయటకు వచ్చిన కప్ప. ఒక బుద్ధుడు కానీ, ఒక మహమ్మద్ కానీ, ఒక యేసు ప్రభు కానీ, వీళ్ళందరూ కూడా బావిలోంచి బయట వచ్చిన కప్పలు. బావిలో ఉన్న కప్పలకు మార్గదర్శనం చేసే కప్పలు, ఎన్లైటెడ్ మాస్టర్స్. ఈ శరీరము నేనే అనే ఒక బావిలోంచి, ఒక భావనలోంచి బయటకు వచ్చిన కప్పలు, ఆత్మలు. బయటకు వచ్చినప్పుడు ఓహో ఎన్ని లోకాలు కనపడతాయో, ఎన్ని తలాలు కనపడతాయో. అది ఎలా కనబడుతుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ టు డూ, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ద వెల్ ఆఫ్ ఇగ్నరెన్స్, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ద వెల్ ఆఫ్ మీ అండ్ మైండ్, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ద వెల్ ఆఫ్ ద బాడీ కాన్షియస్నెస్. హౌ అంటే, అన్లెస్ thine 2 eyes become one, you cannot enter the kingdom of God. Unless thine 2 eyes become one, you cannot enter the kingdom of God. అంటే నీ 2 కళ్ళు ఒకటే కన్ను కాకపోతే, 3వ కన్ను కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు, బావిలోంచి బయటికి రాలేవు. ఈ 2 కళ్ళు ఒక కన్ను కావాలి. ఏమిటయ్యా 2 కళ్ళు ఒక కన్ను కావడం అంటే, ఫస్ట్ కన్ను చర్మచక్షువులు, ఈ భౌతిక శరీరానికి ఉండే కన్ను. 2వ కన్ను మనోచక్షువు. మనస్సుతో మనం ఎన్నో చూడొచ్చు. గతంలో జరిగినవన్నీ నా తల్లి గారిని, నా తండ్రి గారిని నా మనసు నుంచి నేను చూడొచ్చు, మనోఫలకం మీద చిత్రీకరించుకోవచ్చు. ద మైండ్స్ ఐ. అన్లెస్ thine 2 eyes become one, you cannot enter the kingdom of God అని యేసు ప్రభు అన్నప్పుడు, what are those 2 eyes? The first eye is the physical eye, the second eye is the mind's eye. ఈ 2 కూడాను 3వ కన్ను కావాలి. 3వ కన్ను అంటే థర్డ్ ఐ, అంటే అది దివ్య చక్షువు. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు. ఈ చర్మచక్షువు మరి మనోచక్షువు 2 కూడాను ఒక దివ్య చక్షువులుగా అవి పరిమార్పు చెందకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించజాలవు. అన్లెస్ thine 2 eyes become one, you cannot enter the kingdom of God. There is kingdom of God. In the kingdom of God there are many mansions. There are కోట్ల తలాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే, మనం ఈ బావిలోంచి బయటికి రావాలంటే, బావి బయట ఉన్న కప్ప కావాలంటే, మనం ఈ మనోచక్షువును, ఈ చర్మచక్షువును పక్కన పెట్టి దివ్య చక్షువులో చూసుకోవాలి. మనం ధ్యానంలో కళ్ళు 2 మూసుకుంటాము. వై వీ క్లోజ్ ద ఐస్? The first thing you have to do is close the eyes. Why?
ఇఫ్ యూ కీప్ ఓపెనింగ్ ద ఐస్, యు ఆర్ ఇన్ ద ఫస్ట్ ఐ. ఈ చర్మచక్షులో ఉన్నాం అంతా కూడా. రెండవ చక్షులోకి పోలేము. మొట్టమొదటి చక్షువుని క్లోజ్ చేస్తేనే రెండవ చక్షులో పోవచ్చు. ఈ చర్మచక్షులను మూసుకుంటేనే, ఆ తర్వాత మూసుకుంటే ఏముంది, ఇంకా మనస్సు ఉంది లోపలంతా. ఆ మనస్సులో ఎన్నో కనబడుతూ ఉంటాయి, చేసినవి చేయనివి, పక్కవాడి గురించి, సంజయ్ కింగి గురించి, మరి ఇప్పుడే అరబ్ కంట్రీస్ యూఎన్కి వచ్చిన జయకిషన్ గురించి, జయకిషన్ మోర్దాని గురించి, వాళ్ళంతా వచ్చున్నారు, వాళ్ళంతా ఏం చేస్తున్నారు అని మనసులో ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఆ మనసు యొక్క ఆ యొక్క క్రమం అంతా కూడాను రెండవ చక్షు. ఇది చూస్తే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఇదంతా మొదటి చక్షు, ద ఫస్ట్ ఐ. వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్, యూ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ ఐ. టు ఎంటర్ ఇన్ టు ద సెకండ్ ఐ, యూ హ్యావ్ టు క్లోజ్ ద ఫస్ట్ ఐ. సో వెన్ యూ ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో, ధ్యానం ఏం చేయాలంటే మొట్టమొదటి కళ్ళు మూసుకోవాలి. యూ గాట్ టు క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది, ఇంకా మైండ్ ఆ యొక్క ప్రభలు వెలుగుతూ ఉంటాయి. ఆ మైండ్ ఆ రెండవ చక్షులోంచి, మనో చక్షులోంచి కూడాను మనం పైకి వెళ్ళాలి, దివ్య చక్షులోకి వెళ్ళాలి. దట్ ఈస్ ద వన్. మూడవ కన్ను, ఒకటవ కన్ను, రెండవ కన్ను, మూడవ కన్ను, ఈ రెండు కళ్ళు ఆ ఏకమై ఆ మూడవ కన్ను కాకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే చేతులు పెట్టేసి ఓకే ఫస్ట్ థింగ్ ఫస్ట్, కళ్ళు రెండు మూసుకోవాలి. యూ గాట్ టు క్లోజ్ యువర్ ఐస్. ఈ కంటికి కనపడే ప్రపంచం నాకు ఇప్పుడు వద్దు, కంటికి కనపడిన ప్రపంచం నేను చూడాలి. ఈ భౌతిక కళ్ళకు కనపడిన ప్రపంచంలో నాకు అన్నీ తెలుస్తాయి. అటువైపు నేను వెళ్ళాలంటే ఈ భౌతికమైన ఈ చర్మచక్షువులు క్లోజ్ చేసుకోవాలి. అది బంద్ చేసుకోగానే ఇంకా రెండవ చక్షువు, మనోచక్షువు, దాని యొక్క విజృంభణ తెలుస్తుందని. ఆ రెండవ చక్షువు అయిన మనోచక్షువుని మనము శూన్యం చేయాలంటే, దానిలోంచి పైకి ఎదగాలంటే శ్వాస మీద ధ్యాస. అది చేస్తే రెండవ చక్షువు నుంచి మూడవ చక్షులోకి వెళ్తాం. మొట్టమొదటి చక్షువులోంచి రెండవ చక్షులో పోవాలంటే కళ్ళు రెండు మూసుకోవాలి. రెండవ చక్షువు నుంచి మూడవ చక్షువులోకి పోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. యూ హ్యావ్ టు బికమ్ వన్ విత్ యువర్ బ్రెత్. ఎప్పుడైతే మనం కళ్ళు రెండు మూసేసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టామో, అచిర కాలంలో, అనతి కాలంలో, నో సూనర్ దాన్ లాటర్, దెన్ యూ ఎంటర్ ఇన్ టు ద థర్డ్ ఐ, దివ్య చక్షువు. దాని గురించి ప్రస్తావించాడు యేసు ప్రభు. అన్లెస్ దైన్ టూ ఐస్ బికమ్ వన్, యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వేర్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్. యూ హ్యావ్ టు గో విత్ ఇన్. టు గో వితౌట్ ఈజ్ ప్రాపంచికత, టు గో విత్ ఇన్ ఈజ్ ఆధ్యాత్మికత. You have to shut down your apanchikata for a certain amount of time to be able to go into the adhyatmikata. बार बार हमें ध्यान में उतरना ही है ताकि हम आध्यात्मिक बने, आत्मिक बने, स्पिरिचुअल बने. जैसे ही आप आंखें बंद कर लेते हैं, आप मनोचक्षु में प्रवेश करते हैं, और जैसे ही आप सांसों के साथ एक हो जाते हैं तो मनोचक्षु से भी परे होकर आप दिव्य चक्षु में प्रवेश करेंगे. जैसे ही आप दिव्य चक्षु को पाते हैं तो वैसे ही आप एक दिव्य आत्मा बन जाते हैं. दिव्यात्मा, दिव्यात्मा అయిపోతాం మనం. శరీరం లోంచి కాకుండా, శరీరాత్మ కాకుండా దివ్యాత్మ, భూలోకపు ఆత్మ కాకుండా దివ్యలోకపు ఆత్మ అవుతాం. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ మెడిటేషన్. Remember the statements of Yesu Prabhu. First, in my father's kingdom there are many, many mansions. నా తండ్రి రాజ్యంలో ఎన్నో లోకాలు, ఎన్నో తలాలు ఉన్నాయి. The kingdom of God is within. ఆ తండ్రి రాజ్యం లోపల ఉంది. Unless then two eyes become one, you cannot enter the kingdom of God. ఆ రెండు కళ్ళు ఏకము కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. లోపలికి పోలేవు. బయటది మానుకుంటేనే
లోపలికి పోగలవు. బయటది కాసేపు మానుకోవాలి. వద్దు, ఇప్పుడు నాకు పెళ్ళాం వద్దు, మొగుడు వద్దు, పిల్లలు వద్దు. ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ పెళ్ళాం, మొగుడు, పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు నో పెళ్ళాం, నో మొగుడు, నో పిల్లలు. అసలు తర్వాత కళ్ళు రెండు మూసేసుకుని మైండ్లో కూడా నువ్వు ఏ మతము వద్దు. క్రిస్టియన్ మతము, హిందూ మతము, బుద్ధిస్ట్ మతము, ఇస్లాం మతము, కమ్యూనిస్ట్ మతము, నాస్తిక, ఆస్తిక, అసలు మతమే లేదు. ఆ మనోచక్షువునే తీసేసేయాలి. అప్పుడు యూ బికమ్ ఏ సోల్, ఏ స్పిరిచువాలిటీ. దివ్య చక్షువుతో స్పిరిచువాలిటీ వస్తుంది, ఆధ్యాత్మికత వస్తుంది. ఓహో, నేను దివ్య లోకాలకు, అనంత లోకాలకు చెందిన ఆత్మను, బ్రహ్మాత్మ యొక్క అంశాత్మ. బ్రహ్మాత్మ అంటే ఫాదర్ ఇన్ ద హూయిల్. దెన్ అంశాత్మ అంటే ఇగో మనం అందరం. ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఎన్నో విత్తనాలు ఉన్నాయి. ఆ చెట్టు, ఆ విత్తనం ఒకటే. ఎందుకంటే ఆ విత్తనం మళ్ళీ చెట్టు అవుతుంది. అందుకే ఏమన్నాడు యేసు అంటే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. ఈ విత్తు చెట్టు ఒకటే. విత్తు ఇలానే ఉంది కానీ అది చెట్టే. చెట్టులోంచి వచ్చిన విత్తము మళ్ళీ చెట్టే. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అండ్ ఐ అండ్ యూ ఆర్ వన్. నేను, నా తండ్రి ఒకటే, నేను, నువ్వు ఒకటే. ఇవన్నీ యేసు ప్రభు యొక్క ప్రవచనాలు. ఐ అండ్ యూ ఆర్ వన్, ఐ అండ్ యూ ఆర్ వన్ అని మనం ఒకటే. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. యేసు ప్రభు ఇంకా ఏం చెప్పారంటే యూ కెన్ డూ ఫార్ గ్రేటర్ మిరకల్స్ దాన్ ఐ హ్యావ్ డన్. మీరు నేను చేసిన చమత్కారాల కన్నా, అద్భుతాల కన్నా నాకన్నా మీరు ఎక్కువ చేయగలరు. ఎందుకు చేయలేరు? ఆయన చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? గౌతమ సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు అయినప్పుడు ఈ సుభాష్ పత్రి బుద్ధుడు ఎందుకు కాడు? సంజయ్ కింగి బుద్ధుడు ఎందుకు కాడు? ఈ గణేష్ ఎందుకు కాడు? అంటే ధ్యానం చేస్తే కదా అయ్యేది. ఎవరైనా అవుతారు. సితార్ నేర్చుకుంటే ఎవరైనా సంజయ్ కింగి అవుతారు. సంజయ్ కింగి బట్టలు తీసుకుంటే సంజయ్ కింగి కాదు. ఎవరైనా వైలినిస్ట్ అవుతారు మన గణేష్ లాగా. ఎవరైనా ఫ్లూట్ నేర్చుకుంటే ఎవరైనా అవుతారు హరిప్రసాద్ చౌరాసియా. ఎందుకు కాదండి? ఎందుకు కాదు? నేను కూడా క్రికెట్ బాగా ఆడితే నేను కూడా టెండూల్కర్లా, గవాస్కర్లా అవుతాను. ఎందుకు కాను? ఎందుకని చెప్పండి. బ్యాట్ పట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. గంటలు 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 వచ్చేస్తే నేను కూడా టెండూల్కర్ 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 టెండూల్కర్. ఎందుకు కాను? నేను కూడా ధ్యానం చేస్తే గంటలు 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 నేను కూడా యేసు ప్రభు అవుతాను. ఎందుకు కాను? యూ కెన్ డూ ఫార్ గ్రేటర్ మిరకల్స్ దాన్ ఐ హ్యావ్ డన్ అన్నప్పుడు, నువ్వు నాకన్నా ఎన్నో అద్భుతాలు చేయగలవు అన్నప్పుడు ఆయన చెప్పిన సూత్రం అది, నేను చేశాను నువ్వు కూడా చేయవోయ్. నా పూజలు చేయకోయ్, నేను చేసినట్టు చెయ్యవోయ్. నాకన్నా ఎక్కువ సాధించవోయ్, నాకన్నా ఎక్కువ అవ్వబోయ్. ఇందాక మేడం గారు చెప్పారు ప్రోత్సాహము. నేను చేశాను నువ్వెందుకు చేయవు? ఈ అబ్బాయి ఎంత చక్కగా తబలా వాయిస్తున్నాడు. చప్పలు కొట్టండి. ఈ అబ్బాయికి పేరు అర్జిత్. చక్కగా తబలా వాయించారు. ఎవరైనా వాయిస్తారు తబలా. నేర్చుకోవాలి, పట్టుదల ఉండాలి. చర్చికి వెళ్ళి వస్తే క్రిస్టియన్ కాలేరు, మందిరానికి వెళ్ళి వస్తే హిందువు కాడు, మస్జిద్కి వెళ్ళి వస్తే ముస్లిం కాదు. ధ్యానం చేస్తే ముస్లిం, ధ్యానం చేస్తే క్రిస్టియన్, ధ్యానం చేస్తే హిందువు, ధ్యానం చేస్తే బుద్ధిస్ట్ అవుతారు. తబలాన్ని నెత్తి మీద పెట్టుకుని తిరుగుతుంటే ఊరంతా తిరిగితే తబలిస్ట్ కాదు అవుతాడా? ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ ఫ్లూటు చంకలో పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ అంటున్నారు, ఏమిటి నైనా నీ చంకలో పెట్టుకున్నావు అన్నాడు. ఇది ఫ్లూట్ అమ్మా, నీకు తెలీదా అన్నాడు. అవునా, ఫ్లూటా? దాంతో ఏం చేస్తాడు స్వామి? అది వాయిస్తే ఎంత సంగీతం ఎంత మధురంగా ఉంటుంది తెలుసా అన్నాడు. అవునా, వాయించి చూపించంటే నేను ఇంకా నేర్చుకోలేదు.
చంకలో పెట్టుకుని తిరుగుతున్నాను, ఏదో ఒక రోజు నేర్చుకుంటాను. 20 సంవత్సరాలు అయిపోయింది పెట్టుకుని తిరుగుతున్నాడు. 20 సంవత్సరాల నుంచి చర్చ్ వెళ్తున్నాడు, ఇంకా క్రిస్టియన్ కాలేదు. చికెన్ మటన్ తింటున్నాడు. చికెన్ మటన్ తినేవాళ్ళు క్రిస్టియన్స్ ఎట్లా అవుతారయ్యా బాబు? కరుణామయుడే ఆ కోడిని కోసుకుని తినేవాడు క్రిస్టియన్స్ ఎలా అవుతారు నాయన? ఆ మేకను తీసుకుని వీళ్ళంటే హిందువులు ఎలా అవుతారు నాయన? జంతువులు చంపేవాళ్ళు క్రూర మృగాలు అవుతారు కానీ దివ్యాత్మలు ఎలా అవుతారు నాయనా? రామచంద్ర ఏమి లోకమయ్యా బాబు అంటే వీళ్ళు ఫ్లూట్ పెట్టుకుని తిరుగుతున్నారు, ఫ్లూట్ వాయించడం చేత కాదు. తబలా నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు, తబలా వాయించడం చేత కాదు. సితాలు పెట్టుకుని తిరుగుతున్నారు, సితాలు పూజలు చేస్తున్నారు, వాయించే అదే నాకు ఇంకా నేర్చుకోలేదండి. దేవుని రాజ్యం అంటున్నావు, ఎప్పుడైనా చూసావు దేవుని రాజ్యం అంటే? అబ్బే నేను చర్చికి వస్తుంటాను, ఈ చర్చ్ నేను దేవుని రాజ్యం ఇంకా చూడలేదు. ఎందుకు చూడాలంటే నో ఆన్సర్. బుద్ధుడి ఫోటో పెట్టుకోవడం కాదు, బుద్ధుడిదా కావాలి. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ చేసుకోవడం కాదు, ఆ చెట్లు పెట్టుకోవడం కాదు, యేసు ప్రభువులా కావాలి. We are cosmic beings from cosmos. మనం అనేక తలాల నుంచి వచ్చిన బ్రహ్మాత్మాంశాలం. We are that, not this. ఒకరోజు యేసు ప్రభువు చిన్న పిల్లవాడు అందరికీ ప్రవచనం చేస్తున్నాడు. ఒక రాయి ఎక్కి చుట్టుపక్కలంతా గుంపు ఉన్నాడు. 11 ఏళ్ళ పిల్లాడు యేసు ప్రభు. నీకు 30 ఏళ్ళు వచ్చినా నీకు ఇంకా యేసు ప్రభు కాలేదే. ఆయన 11 ఏళ్ళకే యేసు ప్రభు అయ్యాడే, ప్రవచనం ఇస్తున్నాడే. నువ్వేం చేస్తున్నాడే? నేను చర్చ్ పోయి వస్తున్నానండి. అక్కడ చాక్లెట్ పెడతారట, శాంటా క్లాజ్ వస్తారట, నేను చాక్లెట్ తీసుకున్నాను, నేను క్రిస్టియన్. శాంటా క్లాజ్ వచ్చి చాక్లెట్ తీసుకుంటే క్రిస్టియన్ అవుతాడా? 11 ఏళ్ల వయసులోనే యేసు ప్రభు ప్రవచనం చెప్పాడు. ఏం ప్రవచనం చెప్పాడు? ఏదో చెప్తుంటే చాలామంది గుమికూడారు. ఇంతలో వాళ్ళ అమ్మ ఏం చేసింది? ఒరే అబ్బాయి రాబాయ్, నిన్న తొందరగా ఇంటికి రా అంది. అక్కడి నుంచి పిలుస్తుంది వాళ్ళ అమ్మగారు, మేరీ గారు. ఆ చుట్టుపక్కల వాళ్ళకి చెప్తుంటే, అరే బాబు మీ అమ్మ పిలుస్తోందిరా వెళ్ళరా అంటే, అప్పుడు యేసు ప్రభు అంటాడు, హూ ఈజ్ మై మదర్? ఎవరు నా తల్లి? ఆమె నా తల్లే కదా. ఎస్, అవునా కదా? మరి నేను నా తండ్రి పనిలో ఉండాలని నీకు తెలీదా అంటాడు. నేను నా తండ్రి పనిలో ఉండాలని నీకు తెలీదా అంటాడు. వెళ్ళలేదు. He didn't go. This mother is not my mother. This father is not my father. My Father who art in heaven, that is my Father. యేసు ప్రభు ఇహలోకంలో తిరుగుతూ ఇహలోకం నుంచి కాకుండా పరలోకం గురించి చెప్పిన వాడు ప్రభువు. పరలోకం గురించి ప్రస్తావించకపోతే ఎవరు కూడా ఆధ్యాత్మికులు కాజాలరు. పరలోకం గురించి ఒక థియరీ ప్లస్ ప్రాక్టీస్, అదే ఆధ్యాత్మికత. ఫస్ట్ పరలోకాలు ఉన్నాయి, అనేక లోకాలు ఉన్నాయి. ఈ బావిలోంచి బయట ఎన్నో లోకాలు ఉన్నాయి. నువ్వు బావిలో కప్ప. ఏమిటో ఈ జనమా చక్రంతో బావి కప్ప తయారు. ధ్యానంలో చేయని వాళ్ళందరూ బావిలోని కప్పలు, ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ, సాధించిన వాళ్ళందరూ బావి నుంచి బయటికి దూకిన కప్పలు. ప్రభువులైన కప్పలు, ప్రజలు అయిన కప్పలు కాదు, ప్రభువు అయిన కప్పలు. ప్రజలు అయిన కప్పలు బావిలో ఉంటాడు, ప్రభు అయిన కప్ప బావి బయట ఉంటాడు. ప్రభు రాజ్యాధిపతి. ఏ రాజ్యాధిపతి? ఆత్మరాజ్యాధిపతి. ఈ మహబూబ్నగర్ జిల్లా రాజు
లేకపోతే హైదరాబాద్ నవాబు, నైజాము, లేకపోతే ఏ అలెగ్జాండరో, లేకపోతే వీళ్ళంతా కూడాను ఏ రాజ్యాన్ని సంపాదించుకున్నారు ఇహలోకంలో? వాళ్ళంతా ప్రజలే. ఆత్మరాజ్యాన్ని సాధించిన వాళ్ళే ప్రభువులు, రాజులు. అందుకే మరి సంతులను మహారాజు అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు మహారాజు అని చెప్పేసి? సంత జ్ఞానేశ్వర మహారాజ్, సంత తుకారాం మహారాజ్. మహారాజ్ ఎందుకంటారు వాళ్ళని? దే ఆర్ కింగ్స్. మహారాజ్, గ్రేట్ కింగ్స్. గౌతమ బుద్ధుడు తన కపిలవస్తు అనే రాజ్యాన్ని వదిలిపెట్టేసి తన ఆత్మరాజ్యాన్ని, నిర్వాణ రాజ్యాన్ని సాధించాడు. చిన్న రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఇహలోక రాజ్యాన్ని వదిలిపెట్టేసి పరలోక రాజ్యాన్ని గెలుచుకున్నాడు గౌతమ బుద్ధుడు. కపిలవస్తుని వదిలిపెట్టేశాడు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనం యేసు ప్రభువుని కొంత తెలుసుకున్నాము. యేసు ప్రభు గురించి తెలుసుకుంటే బైబిల్ కాదు చదవాలి, ధ్యానం చేస్తే యేసు ప్రభు ఏంటో తెలుస్తుంది. మేడం గారు చక్కగా చెప్పారు, ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రెండవ రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే మైత్రేయ బుద్ధుడు అంటే గౌతమ బుద్ధుడు ఆ రోజు చెప్పాడు 2500 సంవత్సరాల కంట నేను మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత వస్తాను అని చెప్పేసి. అంటే ఈ మధ్యలో అంతా కూడా చీకటి యుగము, అంధకార యుగము, కలియుగం అయిపోయి ఈ యొక్క కృతయుగంలో, ఈ యొక్క లైట్ ఏజ్లో మనం ప్రవేశించాము. మేడం గారు చెప్పినట్టు ఈ లైట్ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ, ఆ లైట్లో ఉన్న వాళ్ళందరూ, ఆ లోపల దీపాన్ని వెలిగించుకున్న వాళ్ళందరూ కూడాను, ఆత్మరాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడాను యేసు ప్రభువులు, మరి మైత్రేయ బుద్ధుడు. ప్రపంచమంతా కూడాను రెండవ రాక అనేది సింబాలిక్గా మొన్న జరిగిపోయింది. డిసెంబర్ 21, 2012 నాడు. డిసెంబర్ 21, 2012 అనేది మాయన్ క్యాలెండర్ యొక్క ఆఖరి రోజు. అంటే మాయన్ క్యాలెండర్ అంటే మాయతో కూడుకున్న ఆ యొక్క క్యాలెండర్ అనేది ఇంకా మాయ లేదు, మాయ తొలగిపోయింది. ఏమిటి మాయ? మాయ అంటే ఏమిటంటే సమయమే మాయ అని తెలుసుకోండి మీరు. నాకు టైం అయిపోయిందయ్యా, ఐ హ్యావ్ టు గో. నో టైం. నాకు 20 సంవత్సరాలు ఉన్నాయి, 50 సంవత్సరాలు ఉన్నాయి. నో వే, యు ఆర్ నాట్ టైం. విష్ణుమూర్తి శేషశయనుడు. శేష అంటే పాము మీద పడుకున్నవాడు. పాము మీద పడుకోవడం ఏంటండి బాబోయ్? అంటే నాయన ఆ పాము అంటే సమయము. ఎలాగైతే కాల నాగు అంటాము, కాల అంటే సమయము, నాగు అంటే పాము. కాల నాగు అంటాము, పాము అంటే సమయము. శేష శయనుడు అంటే ఆ సమయం నుంచి బయటకు వచ్చి హాయిగా జీవిస్తున్నవాడు శేష శయనుడు విష్ణుమూర్తి, ఎన్లైటెండ్ మాస్టర్. ఏమి మాస్టర్? సో శేష శయనుడు అంటే బావి బయట దూకిన కప్ప. బావి అంటే సమయం. నేను 20 ఏళ్ళు, నన్ను 50 ఏళ్ళు, నేను ముసిగివాడిని అయ్యాను. ఇదంతా సమయతత్వం కదా. మీకు ఎన్ని ఏళ్ళు మేడం? 63. అదొక కప్ప. 63 అనేది ఒక బావి. ఇక్కడ మనం బావిలో కప్పలము శరీరవత్, ఆత్మవత్ బావి బయట ఉన్న కప్పలం. శరీరవత్ బావిలోని కప్పలము, ఆత్మవత్ బావి బయట ఉన్న కప్పలము. శేషశయనుడు అంటే సమయం అన్న దాంట్లో నుంచి బయటపడ్డవాడు. బయటపడ్డవాడు ఎలా ఉంటాడు తెలుసా? హాయిగా ఉంటాడు. విష్ణుమూర్తి హాయిగా రిలాక్స్, మిస్టర్ రిలాక్సింగ్. సమయంలో ఉన్నవాడు మిస్టర్ మిల్కా సింగ్, పరిగెత్తుతున్నాడు. వాడు ఎక్కడ పరిగెత్తున్నాడు లివి వాడికి. సమయం బయట ఉన్నవాడు రిలాక్సింగ్, సమయం లోపల ఉన్నవాడు మిల్కా సింగ్ అని. మిల్కా సింగ్ పరిగెత్తున్నాడు. ఎక్కడ పరిగెత్తున్నామంటే అది తెలియస్తుంది. ఇంకా ఎందుకు పరిగెత్తున్నావంటే పక్క వాడు పరిగెత్తున్నాడు, నేను పరిగెత్తున్నాను.
వాడు పరిగెత్తుతున్నాడు, నేను పరిగెత్తుతున్నాను. వాడి పెళ్ళాం ఉంది, నాకు పెళ్ళాం కావాలి. వాడికి ఇల్లు ఉంది, నాకు ఇల్లు కావాలి. వాడికి మోటార్ బండి ఉంది, నాకు కావాలి. కానీ పక్కవాడి యేసు ప్రభు అయ్యాడు, నేను మటుకు అది కాదు, ఆయన దర్శించుకుంటాను. అయ్యా బాబు, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, రిమెంబర్ దట్ వీఆర్ ఆల్ గాడ్స్. To know that we are all gods, we must become a master of the mind. To become a master of the mind, you must make friendship with the breath. That is friends. A person who makes friendship with the breath, सांसों के साथ दोस्ती, he will become a master of the mind. When you become the master of the mind, not slave of the mind, you understand your own God. That's why friends, masters, gods. First, observe your breathing. Make friendship with your breathing. That is friends. Second step, then you will become a master of the mind. Third step, you understand that you are a god. These are the three steps. Friends and masters and gods. Friendship with what? Friendship with your breath. నీ శ్వాసతో నువ్వు కూడిక, నీ శ్వాసతో నీ మిత్రత్వము, నీ శ్వాసతో నీ యొక్క అనుసంధానము. ఆ శ్వాస అంటే ఏంటో చూడాలి. అన్నమాచార్యులు వారు అన్నారు, కాయపు టూపిడిలో గని ఉన్నది, కాయపు టూపిడిలో గని ఉన్నది. ఆ గని అంటే ఒక పెద్ద నిధి. నిధి జల సుఖమా రాముని నిధి జల సుఖమా నిధి జల సుఖమా. నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి చాలా సుఖమా? డబ్బు కావాలా? ధనము కావాలా? ఆత్మజ్ఞానము కావాలా? ఏది కావాలి? ధనము కోరుకుంది సత్యభామ. ఆ ధనం అంతా తీసి వేసింది కృష్ణుడు తులాభారంలో. కృష్ణుడు కదలే. రుక్మిణీదేవి ఏం చేసింది? ఒక చిన్న తులసి దళం వేసింది. రటకమని కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఆ తులసి దళం ఏమిటయ్యా అంటే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. యేసు ప్రభువు పుట్టిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.